కొత్త సమస్య. ఇప్పుడు హైవేల నిర్మాణానికి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంటే, అదే సందర్భంలో ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి హైవేలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ వదిలేసి మాకివ్వాలంటూ అక్కడ తెలుగుదేశం వాళ్ళు గొడవ చేస్తున్నారన్నటువంటి సాక్షి రాసుకొచ్చినటువంటి ఒక వార్త. వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవే క్యాంప్ ఆఫీస్ని శనివారం రాత్రి కాల్చేశారు. టీడీపీ వాళ్ళు తన ఆఫీసుని కాల్చేసినట్టు కాంట్రాక్టర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. తాము ఇక్కడ 4 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవే పనులు ఏప్రిల్లో చేపట్టామన్నారు. టీడీపీ అధికారులకు వచ్చాక పనులు ఆపేయాలని తమకు అప్పచెప్పాలని ఒత్తిడి తెచ్చారన్నారు. 2 కిలోమీటర్ల పనులు ఇస్తామని చెప్పినప్పటికీ 4 కిలోమీటర్లు తామే చేసుకుంటామని పట్టుబట్టారన్నారు. ఇందుకు తాను ఒప్పుకోకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడారని తెలిపారు. ఆదివారం నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా క్యాంప్ ఆఫీసుని కాల్ చేశారని చెప్పారు. సుమారు 30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మరి ఇలాంటిది రైటా రాంగా చేశారా లేదా కౌంటర్ లేదు.